వందల ఎకరాల దేవుని ఇనాం భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు నోడల్ అధికారి ప్రభాకర్ రాజు, ఎంఆర్ఓ నిత్యానందరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేయించిన రిజర్వే ఒక బూటకమని, అది జగన్ యొక్క జగన్నాటకమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆరోపించారు. కందుకూరు మరియు కడదొడ్డి గ్రామాల్లో వందల ఎకరాలు దేవుని ఇనాం భూములను వైసీపీ నాయకులు కబ్జా చేసి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వెంటనే వాటిని గుర్తించి కబ్జాకు గురైన దేవుని ఇనాం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. వదిలే ప్రసక్తే లేదని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి అర్ధం ఎకరో కలపపోయిటాం. మనం రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి ఆడ నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ ని నలుగురు అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది. రీసర్వేలో ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా ఎల్పీ నెంబర్ అని వచ్చింది ఈ మధ్యలో. ఆ ఎల్పీ నెంబరు ఒకే సర్వే నెంబర్లో 10 మంది రైతులుంటే 10 మందికి ఒకే ఎల్పీ నెంబర్, జాయింట్ ఎల్పీ నెంబర్. మొన్న కలెక్టర్ గారు మీటింగ్ లో కూడా ఈ జాయింట్ ఎల్పీ నెంబర్ లేకుండా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేసి ఎవరో ఎల్పీ నెంబర్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రీసర్వే అనేది బూటకం. గతంలో జరిగిన రీసర్వే అనేది బూటకం, అదొక నాటకం, జగన్ నాటకం అది. కాబట్టి అవన్నీ పోయి రైతులందరికీ న్యాయం